హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఆర్కే ఫుడ్ వరల్డ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ మునగాకు పొడి అండి. రోజు మనం తీసుకునే ఆహారంలో మునగాకును కానీ తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఇది మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్తో సమానం. ఒక కట్ట మునగాకును తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. కడిగి ఆరబెట్టుకున్న తర్వాత చిన్న చిన్న ఆకులుగా వలుసుకోవాలి. ఈ విధంగా మునగాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. బీపీని కూడా తగ్గిస్తుంది మునగాకు తినడం వల్ల. ఐరన్ లోపాలు అసలు ఉండవండి. ప్రతిరోజు మునగాకు చిన్న స్పూన్ తీసుకుంటే చాలు. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇందులో. ఈ మునగాకు పొడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోనే పచ్చిశనగపప్పును వేసుకోవాలి. పచ్చిశనగపప్పుని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. బాగా రోస్ట్ అవ్వాలంటే కొద్దిగా మినపప్పును కూడా వేయించుకోవాలి. అందులోనే కొద్దిగా ధనియాలను కూడా వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఆవాలను కూడా వేయాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అదే కడాయిలో ఒక 10 వరకు ఎండుమిరపకాయలని తీసుకొని ఆ ఎండుమిరపకాయలను కూడా వేయించుకోవాలి. అదే కడాయిలో ముందుగా ఆరబెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని వేయించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. అందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ముందుగా వేయించిన పప్పులు మిరపకాయలు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అందులోనే కొద్దిగా కల్లుప్పును కూడా వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. పౌడర్ ఈ విధంగా వస్తుంది. అందులోనే కరివేపాకు మునగాకును కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీని కానీ మీరు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిక్సీకి పట్టుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకుంటే కరివేపాకు పొడి రెడీ. ఈ విధంగా చేసుకున్న కరివేపాకు పొడిని ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది.